హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. అందరూ ఎలా ఉన్నారని కోరుకుంటున్నాను. అంటే వర్క్ ఉండటం వల్ల బిజీ అయిపోయాను, వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను షేర్ చేస్తున్న ఈ వీడియో కూడా దాదాపు నేను 1 month బ్యాక్ తీసుకున్నాను. అయితే పోస్ట్ చేయడానికి టైము కుదరలేదు, అసలు సరిపోవట్లేదు అనమాట పనులతో. సో అందుకని చెప్పేసి, అంటే ఇంట్లో పనులన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి ఇంక ఇదేమో 1 month బ్యాక్ తీసుకున్న వీడియో ఎన్ని రోజుల తర్వాత షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే గౌరీదేవిని నిలిపారనమాట ఊర్లో. సో ఆడవాళ్ళంతా కలిపి 3 రోజులు అమ్మవారి ముందు భజన చేసి 3 రోజుల తర్వాత అమ్మవారిని నీళ్ళలో నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు. సో ఆ రోజు మేము అక్కడే ఉన్నామన్నమాట. సో మా చెల్లెలు, నేను, పిల్లలంతా ఉన్నాము. ఇంకా మా ఆయన అందరము ఉన్నారనమాట. వెళ్ళామన్నమాట సడన్గా. అంటే చూడాలి అని కాదు కానీ మాకు తెలియదు అనమాట వెళ్ళినప్పుడు. తర్వాత మేము వెళ్ళిన మరుసటి రోజు ఇలా చేశారనమాట. ఇంక ఇక్కడ పిల్లలకు భోజనాలు కూడా చేయించారు వీళ్ళైతే, ప్రసాదము. ఇంకా నేనేమో చూశాను కదా. సో అమ్మవారిని కూడా చూశాను, దర్శనం కూడా చేసుకున్నాను. అయితే దర్శనం చేసుకున్నానంటే బయట నుంచే చూశాను అనమాట. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామంటే అసలు ఎంత బద్ధకం వచ్చేస్తుందంటే, మామూలుగా నేను చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసే ఉంటుంది ఎంత బద్ధకమో. ఈ రోజుకి నేను స్నానం కూడా చేయలేదనమాట మార్నింగ్ లేచి. అందుకని చెప్పే టెంపుల్లోకి వెళ్ళలేదు. అని ఊళ్ళో మా పిల్లలకి నామకరణాలు, తర్వాత మాకు ఎంగేజ్మెంట్లు అంతా ఇక్కడే జరిగాయి అనమాట, ఈ టెంపుల్లోనే. ఇక్కడ పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా లక్కీ, సాత్విక్ మా అమ్మకి ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. సో తను ఇంట్లో వంట చేస్తూ ఉంది. మధ్యాహ్నం మోగుతూ ఉంది, 11 అలా అయిపోయిందనమాట. ఎంత ఎండగా ఉంది చూడండి అసలు. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అందుకే ఎక్కువ ఎండలు ఉన్నాయి. అండ్ అలాగే పిల్లలు నేను చూసుకుంటున్నాను కాబట్టి ఇబ్బంది లేకుండా వాళ్ళు పని చేసుకుంటున్నారు. నన్ను కూడా పిల్లలు పెద్దగా ఇబ్బంది పెట్టలేదండి, కాబట్టి నేను కూడా హ్యాపీగా వీడియో తీసుకోగలుగుతున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంకా లేడీస్ అయితే మ్యాక్సిమం ఒక 50% ఊర్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అమ్మవారి నిమజ్జనానికి అయితే బయలుదేరుతున్నారనమాట. ఇక్కడైతే వీళ్ళు డబ్ సౌండ్లు అయితే చాలా బాగా కొడుతున్నారు. సో అవి పెడదాం అనుకున్నాను కానీ వాయిస్ ఇస్తున్నాను, ఎందుకంటే డిస్టర్బెన్స్ వేరే మధ్యలో ఎక్కువగా ఉంది. నాతో మాట్లాడే వాళ్ళు, పలకరించే వాళ్ళు, ఊరంటే కనిపిస్తే ఎక్కువ మంది ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి వాయిస్ అయితే ఇస్తున్నాను, మ్యూజిక్ కట్ చేసి. ఇంకా అమ్మవారిని అయితే ప్రతి సంవత్సరం ఒకరు మోస్తారనమాట. 3 సంవత్సరాలు ఒకరు, 5 సంవత్సరాలు ఒకరు, అలా. ఏంటి అంటే తల్లి ఇప్పుడు పిల్లకి ఎవరికైనా పెళ్ళిళ్ళు అవ్వలేదు అనుకోండి, వాళ్ళ అమ్మ కూడా కోరుకొని అమ్మవారిని మోస్తారనమాట నిమజ్జనం వరకు. లేదా పిల్లల చదువు కోసం కానీ, లేకపోతే వాళ్ళకి ఉద్యోగం రావాలని కానీ, సో అలా ఏదైనా మనసులో కోరుకుంటే కనుక వాళ్ళు కోరుకొని ఈ సంవత్సరం నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి మొక్కుకొని, వచ్చే సంవత్సరానికి నేను మొక్కుబడి చేసుకుంటున్నాను, పలానా మొక్కు నేను నీకు నా కోరిక తీరింది, నీకు పలానా చేస్తానను, లేకపోతే ఇంకొక 3 సంవత్సరాలు నేనే మిమ్మల్ని మోస్తానను. సో అది ఏదో ఒకలాగా మొక్కుకుంటారనమాట. సో అలా మొక్కుకొని అమ్మవారిని మోస్తారు. జల్జి వరకు వెళ్ళాలంటే టైం పడుతుంది. అక్కడి వరకు అంటే ఊర్లో వాళ్ళంతా, ఆడవాళ్ళంతా డాన్స్లు అవి వేసుకుంటూ అమ్మవారిని ఆనందంగా సాగనంపుతారనమాట. సో అందుకని చెప్పి ఇక్కడైతే ఈ అమ్మాయి తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో తను ఉద్యోగం కోసం చేస్తుందో లేకపోతే వాళ్ళ అమ్మగారి కోసం చేస్తుందో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే ఈ అమ్మాయి మోస్తుందన్నమాట ఈరోజు. ఇంకా తనకు పెళ్ళి కాలేదు, అందుకే అమ్మాయిని చెప్తున్నాను. ఇంకా తనైతే ఎత్తుకుంటుంది. అయితే దాని మీదంతా తడి బట్టలతో తీసుకెళ్ళాలని చెప్పేసి నీళ్ళు పోస్తున్నానంట. నీళ్ళు పోసి తనకు కూడా బాగా పసుపు కుంకుమ పెట్టి అలంకరించి, పూలు పెట్టి అలంకరించి, ఆ తర్వాత అమ్మవారిని అయితే ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట. తల మీద పెట్టి అమ్మవారిని తీసుకెళ్తారనమాట. సో ముందుకి అన్నీ వస్తుంది చూడండి. ఇక్కడితో నేను మీకు వాయిస్ ఇవ్వడం నిలిపేస్తున్నాను అనమాట. ఆ తర్వాత మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇబ్బంది ఉండటం వల్ల వాయిస్ కూడా ఇవ్వలేకపోతున్నాను. సో అందుకని చెప్పేసి. సో చూసారు కదండి, ఇది వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే వచ్చి బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. ఇదండి, ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. నేను వెళ్ళిపోయాను కదా అని చెప్పేసి మీరు వినకుండా, చూడకుండా ఉన్నట్టయితే
చాలా మంచి మంచి డాన్సులు కూడా మిస్ అయిపోతారు. అమ్మవారి నిమజ్జనాన్ని కూడా అలాగే మిస్ అయిపోతారు. అందుకే మిస్ అవ్వకుండా చూడండి, మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది. అండ్ అలాగే లాస్ట్లో చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కమెంట్లో తెలియజేయడంతో పాటుగా ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయింది అని తెలవటానికి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా, అది మీరున్న ప్లేస్ ఏది అనేది కూడా నాతో కామెంట్లో తెలియజేసుకోండి. అప్పుడు ఓహో పలానా ఊరు వరకు మన వీడియో రీచ్ అయింది అని తెలుస్తుంది అనమాట నాకు. సో అందుకని చెప్పేసి, సో ఇదండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.